Dear students, now we are going to learn fourth model, that is simple average method. Simple average method సామాన్య సగటు ధర పద్ధతి లేదా సాధారణ సగటు ధర పద్ధతి. ఈ పద్ధతిలో మనం మెటీరియల్స్ ఇష్యూ చేయాలంటే మనం రేట్స్ ని యావరేజ్ చేయాలి. అప్పటి వరకు మనం పర్చేజ్ చేసిన రేట్లని యావరేజ్ చేసి ఆ యావరేజ్ రేట్ ద్వారా మనం ఏం చేయాలంటే ఆ యొక్క రేట్ ప్రకారం ఇష్యూ చేస్తూ ఉండాలన్నమాట. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం ఐ రీడ్ ఇట్, ప్లీజ్ లిసన్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ స్టోర్ లెడ్జర్ బై యూజింగ్ సింపుల్ యావరేజ్ మెథడ్. మార్చ్ 1st పర్చేజెస్ 100 units, ₹10 each. March 2nd purchases 200 units at the rate of 10.20. March 5th issues 250 units. March 7th purchases 300 units at the rate of 10.50 each. March 10th purchases 200 units at the rate of ₹10.80 each. March 13th issues 200 units. March 14th issues 200 units. March 20th purchases 100 units at the rate of ₹11. March 30th issues 150 units. ఎప్పటిలాగే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఫార్మేట్ ని ఇలా డ్రా చేస్తాం. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది మెటీరియల్, కోడ్ నెంబరు, బిన్ నెంబరు యాజ్ యూజువల్ గా. తర్వాత మాక్సిమం స్టాక్ లెవెల్, మినిమం స్టాక్ లెవెల్, రీఆర్డర్ లెవెల్ తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే డేట్, పర్టికులర్స్, పర్చేజెస్ లో యూనిట్స్, రేటు, అమౌంట్. అలాగే ఇష్యూస్ జారీల్లో యూనిట్స్, రేటు, అమౌంట్. బ్యాలెన్స్ లో మాత్రం 2 కాలమ్సే ఉంటాయి, యూనిట్స్ ఒకటి, అమౌంట్ కాలం ఒకటి. ఇక్కడ రేట్ కాలం అనవసరం అనమాట. ఫస్ట్ మనం మార్చ్ 1st పర్చేజ్ చేసాం. ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసాం? 100 యూనిట్స్ పర్చేజ్ చేసాం. 100 యూనిట్స్ ఇంటూ ₹10 అంటే 1000 అవుతుంది. 100 యూనిట్లు ₹10 చొప్పున ₹1000 అవుతుంది. పర్చేజ్ చేసిన యూనిట్లనే మనం బ్యాలెన్స్ లో చూపిస్తాం. 100 యూనిట్స్, వాటి వాల్యూ ₹1000. నెక్స్ట్ మార్చ్ 2nd ఏం చేసామంటే మళ్ళీ పర్చేజ్ చేసాం 200 యూనిట్స్. వాటి రేట్ ఎంతంటే 10.20 ఈచ్. ప్రతి యూనిట్ ని మనం ₹10.20 కొనుగోలు చేసాం కాబట్టి 200 ఇంటూ 10.20 ఎంత అవుతుందంటే ₹2040 అవుతుంది. పర్చేజ్ చేసిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఈ 100 యూనిట్స్, ఈ రోజు పర్చేజ్ చేసిన 200 యూనిట్స్ కలిపి ఇక్కడ చూపించాలి. ఇదివరకు ఇట్లాగే మనం పైన యూనిట్స్ ని కిందకి దింపేయడం అలా కుదరదు. ఇంకా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 100 యూనిట్స్ కి ఈ రోజు మనం పర్చేజ్ చేసిన 200 యూనిట్స్ కలిపి యాడ్ చేస్తాం. అలాగే ఈ 1000 కి ఈ ₹2040 కూడా యాడ్ చేసి ₹3040 ఏమో వాల్యూలో చూపిస్తాం అమౌంట్ కాలంలో. అట్లా మనం పర్చేజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా యూనిట్స్ ని పర్చేజ్ యాడ్ చేసుకోవాలి, అమౌంట్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్చ్ 5th ఇష్యూ వచ్చింది, జారీ. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేయమన్నాడు? 250 యూనిట్స్ ఇష్యూ చేయాలి. 250 యూనిట్స్ ఇష్యూ చేయాలంటే దానికి రేట్ ఎలాగంటే మనకి ఇలా చూపించాను చూడండి. మార్చ్ 5th ఇష్యూ రేటు ఎలాగంటే 10 ఒకటి ఉంది, మనకి 10.20 ఒకటి ఉంది. 10 ప్లస్ 10.20/2, ఎందుకంటే ఇవి 2 రేట్లు కాబట్టి /2 చేస్తున్నాం. అప్పుడు 20.20/2 అంటే 10.10 అవుతుంది. ₹10.10. ఆ రేట్ చొప్పున ఇష్యూ చేసుకోవాలన్నమాట. అప్పటికి మన దగ్గర ఉన్న రేట్లని యావరేజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి 3 రేట్లు ఉన్నట్టయితే 3 రేట్లని కలిపి /3 చేస్తాం. 4 రేట్స్ ఉన్నట్టయితే ఆ 4 రేట్స్ వాల్యూ కలిపేసి /4 చేసుకుంటాం. ఇక్కడ మనకి 2 రేట్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 రేట్లని యాడ్ చేసి దాన్ని /2 చేస్తే 10.10 వచ్చింది. అప్పుడు 250 ఇంటూ 10.10, దాని వాల్యూ ఎంత అంటే మనకి ₹2520 వచ్చింది. మన దగ్గర మొత్తం టోటల్ 300 యూనిట్స్ ఉన్నాయి. అందులో 250 యూనిట్స్ ని ఇష్యూ చేసేసాం, జారీ చేసేసాం. కాబట్టి ఇంక మన దగ్గర బ్యాలెన్స్ ఎంత మిగులుతుందంటే 300 మైనస్ 250, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్. అట్లాగే 3000 నుంచి వాల్యూ తీస్తే 515 వస్తుంది. నెక్స్ట్ మార్చ్ 7th పర్చేజ్ చేసాం. ఎన్ని యూనిట్స్ ని పర్చేజ్ చేసాం, ఎన్ని యూనిట్ ని కొనుగోలు చేసాం అంటే 300 యూనిట్స్ ని. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 10.50. 300 into 10.50 ఎంత వస్తుందంటే
3150. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓల్డ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉంది, 50 యూనిట్స్ ఉన్నాయి. ఈ రోజు పర్చేజ్ చేసినవి మనం 300 యూనిట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ 50 ప్లస్ 300 కలిపి 350 వేస్తాం. అట్లాగే ఈ 3150కి ఇక్కడ 5015 ఉంది కదా, అది యాడ్ చేసి 3665 రూపీస్ ఇక్కడ చూపిస్తాం. అమౌంట్ కి మనం ఏం చేయాలంటే పర్చేజ్ చేసినప్పుడు యాడ్ చేసుకోవాలి, ఇష్యూ చేసినప్పుడు లెస్ చేసుకోవాలి. ఈ 50 యూనిట్లకి ఈ 300 యూనిట్లు కలిపి 350 యూనిట్స్, ఈ 515 రూపాయలకి 3150 కలిపితే 3665 రూపాయలు అవుతుంది. పర్చేజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి, జారీ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే డిడక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మార్చ్ 10th పర్చేజ్ చేసాం, కొనుగోలు చేసాం. 200 యూనిట్స్ ని పర్చేజ్ చేసాం. ఒక్కోటి 10.80, 200 ఇంటూ 10.80 ఎంత అవుతుందంటే 2160 రూపీస్ అవుతుంది. పర్చేజ్ చేసిన వెంటనే మనం ఏమనుకున్నాం, మనం ఈ 350 యూనిట్స్ కి ఈ రోజు పర్చేజ్ చేసిన 200 యూనిట్స్ యాడ్ చేసుకుంటాం. 350 ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 550 యూనిట్స్. అట్లాగే ఈ 3665 రూపీస్ కి ఈ 2160 రూపీస్ కి యాడ్ చేసుకొని 5825 రూపీస్ చూపిస్తాం. ఎప్పుడు కూడా ఈ అమౌంట్ ని యాడ్ చేసుకోవాలి, యూనిట్ని యాడ్ చేసి చూపించాలి. మార్చ్ 13th ఇష్యూ వచ్చింది, జారీ వచ్చింది. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేయాలట, 200 యూనిట్స్ ని ఇష్యూ చేయమన్నాడు. వాటికి రేట్ ఎలా డిసైడ్ చేయాలంటే మనం ఇక్కడ 250 యూనిట్స్ ని ఇష్యూ చేసాం. ఎప్పుడు మార్చ్ 5th 250 యూనిట్స్ ని ఇష్యూ చేసేసామంటే ఈ 100 యూనిట్స్ అయిపోయాయి, ఇందులో ఈ 150 కూడా అయిపోయాయి. ఇంక ఇందులో ఎన్ని ఉన్నాయి, మనకి 50 యూనిట్స్ మిగిలి ఉన్నాయి. అంచేత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం యావరేజ్ చేసేటప్పుడు ఇంకా ఈ రేట్ ని మనం తీసుకోకూడదు. ఈ యూనిట్స్ అన్ని కూడా ఇష్యూ చేసేసాం కాబట్టి ఈ 250లో 100 ఉన్నాయి, ఈ 200లో 150 ఉన్నాయి కాబట్టి ఈ 200లో 50 రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అంచేత మనం ఏం చేయాలంటే ఈ రేటు అప్పటికి మన దగ్గర ఉన్న రేట్లని మనం యావరేజ్ చేసుకోవాలి. మార్చ్ 13th ఇష్యూకి రేట్ ఎలాగంటే 10.20 ప్లస్ 10.50 ప్లస్ 10.80 బై ఇవి 3 రేట్లు కాబట్టి బై 3 చేస్తాం. చేస్తే మూడింటిని కలిపి బై 3 చేస్తే 10.50 వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 200 యూనిట్స్ ని 10.50 అంటే 10.5 చొప్పున 2100 అవుతుంది. 550లో మనకి 200 యూనిట్స్ ని ఇష్యూ చేసేసాం. అంచేత మన దగ్గర ఇంకెన్ని ఉంటాయంటే 350 ఉంటాయి. అలాగే 5825 రూపీస్ లో 2100 రూపీస్ వాల్యూ అయిపోయింది. అంచేత ఇందులోంచి మనం ఈ వాల్యూని డిడక్ట్ చేస్తే 3725 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మార్చ్ 14th మళ్ళీ 200 యూనిట్స్ ఇష్యూ వచ్చింది. 200 యూనిట్స్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు ఇష్యూలు కలిపితే ఎంత మనకి 450 అంటే ఈ 300 అయిపోయినాయి, ఇందులో కూడా మనకి 150 అయిపోయినాయి కాబట్టి ఇందులో మనకు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రేట్లని మనం యావరేజ్ చేసుకోవాలి. 1050 ప్లస్ 10.80 రెండు కలిపి బై 2 చేస్తే 10.65, 200 ఇంటూ 10.65 వేస్తే 2130 రూపీస్. 350లో మనకి 200 యూనిట్స్ ని ఇష్యూ చేసేసాం, ఇంకా 150 ఉన్నాయి. అందులోంచి ఇది తీసేస్తే మనకి 1595 వచ్చింది. మార్చ్ 20వ తేదీన మనం 100 యూనిట్స్ ని పర్చేజ్ చేసాం. దాని కాస్ట్ 11 రూపీస్. 100 ఇంటూ 11 ఎంత అవుతుందంటే 1100 అవుతుంది. అప్పుడు మనం బ్యాలెన్స్ లో ఏం చేస్తామంటే ఈ 150 యూనిట్స్ ఉంది కదా, ఆ 150 ప్లస్ 100 కలిపి 250 యూనిట్స్, అలాగే 1595 ప్లస్ 1100 కలిపేసి 2695 చూపిస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్చ్ 30th ఇష్యూ వచ్చింది. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేయాలంటే 150. ఈ 150కి ఎలా రేట్స్ మనం ఎలా డిసైడ్ చేయాలంటే మనకి ఈ 3 కలిపితే 600, నెక్స్ట్ ఈ 3 ఇష్యూలు కలిపితే 650 వచ్చింది. 650 యూనిట్లు ఇష్యూ చేసామంటే ఇంతవరకు యూనిట్స్ మన దగ్గర అన్నీ అయిపోయినాయి అనమాట. ఇందులో కూడా 50 యూనిట్స్ అయిపోయాయి, కానీ ఇందులో ఇంకా మనకి 150 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రేటు కలిపి మనం యావరేజ్ చేసుకోవాలి. మార్చి 20th ఏం చేస్తామంటే 10+80 ప్లస్ 11 రూపీస్ రెండు కలిపితే 21.80 బై 2 అంటే 10.90 అవుతుంది. అప్పుడు 150 ఇంటూ 10.90 1635 రూపీస్ అవుతుంది.
అప్పుడు 250 యూనిట్స్ లోంచి మనకి 150 యూనిట్స్ ఇష్యూ చేసాం కాబట్టి 100 యూనిట్స్ మిగులుతాయి. అట్లాగే ఈ అమౌంట్ లోంచి ఈ అమౌంట్ డిడక్ట్ చేసేయాలి. 2695 లోంచి 1635 తీసేస్తే 1060 రూపీస్ అవుతుంది అనమాట. లాస్ట్లో మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే 100 ml యూనిట్స్ వాటి వాల్యూ 1060 రూపీస్ అవుతుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. Dear students, now we are going to learn second problem in the simple average method. Before solving the problem, I would like to read it. Please listen. Prepare store ledger statement by using simple average method. 2016 March 1st, purchased 100 units at the rate of rupees 10 each. March 2nd, purchased 200 units at the rate of rupees 11 each. March 5th, issued 250 units to job X. March 7th, purchased 300 units at the rate of 11.50 each. March 10th, 200 units at the rate of 12 each. March 13th, issued 200 units to job X. March 18th, issued 200 units to job Z. March 20th, purchased 100 units at the rate of 12.50 each. March 25th, issued 150 units to job A. In Telugu, క్రింది వివరాల నుండి సాధారణ సగటు పద్ధతిని ఉపయోగించి స్టోర్ సామర్థ్యాన్ని తయారు చేయండి. 2016 మార్చి 1వ తేదీన కొనుగోలు 100 యూనిట్లు, యూనిట్ ఒక్కటికి 10 రూపాయలు చొప్పున. మార్చి 2వ తేదీన కొనుగోళ్లు 200 యూనిట్లు, యూనిట్ ఒక్కటికి 11 రూపాయలు చొప్పున. మార్చి 5వ తేదీన జాబ్ ఎక్స్కి జారీ చేసిన యూనిట్లు 250. మార్చి 7వ తేదీన కొనుగోళ్లు 300 యూనిట్లు, యూనిట్ ఒక్కటికి 11 రూపాయలు 50 పైసలు చొప్పున. మార్చి 20వ తేదీన 200 యూనిట్లు, యూనిట్ ఒక్కటికి 12 రూపాయలు చొప్పున కొనుగోలు చేసినవి. మార్చి 13న జారీ చేసినవి జాబ్ వైకి 200 యూనిట్లు. మార్చి 18వ తేదీన జాబ్ జడ్కి జారీ చేసినవి 200 యూనిట్లు. మార్చి 20వ తేదీన కొనుగోళ్లు 100 యూనిట్లు, యూనిట్ ఒక్కటికి 12 రూపాయలు 50 పైసలు చొప్పున. మార్చి 25వ తేదీన జాబ్ ఏకి జారీ చేసినవి 150 యూనిట్లు. ఇప్పుడు మనం ఎప్పటిలాగే ఈ స్టేట్మెంట్ని ఇలా డ్రా చేసుకుంటాం. ఫస్ట్ మెటీరియల్ నేము, బిన్ నెంబరు, కోడ్ నెంబరు, మ్యాక్సిమం స్టాక్ లెవెల్, మినిమం స్టాక్ లెవెల్, రీఆర్డర్ లెవెల్ అంటే గరిష్ట నిల్వ స్థాయి, కనిష్ట నిల్వ స్థాయి, తిరిగి ఆర్డర్ స్థాయి వేసుకుంటాం. తర్వాత డేట్, తేదీ, పర్టికులర్స్ అంటే వివరాలు. పర్చేజెస్ లో 3 కాలమ్స్ ఉంటాయి, యూనిట్స్, రేటు, అమౌంట్. అలాగే ఇష్యూస్ లో కూడా, జారీల్లో కూడా యూనిట్స్, రేటు, అమౌంట్. అలాగే బ్యాలెన్స్ లో కూడా యూనిట్స్, అమౌంట్ కాలం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కూడా మర్చిపోకండి, ఫస్ట్ 3 మోడల్స్ లో మాత్రం మనకి ఇక్కడ రేట్ కాలం కూడా ఉంటుంది. 4th, 5th మోడల్లో ఇక్కడ బ్యాలెన్స్ లో మాత్రం 2 కాలమ్సే ఉంటాయి, యూనిట్స్ ఒకటి, అమౌంట్ ఒకటి. ఫస్ట్ మార్చి 1న 2016లో మనం చేసామంటే పర్చేజ్ చేసాం, కొనుగోలు చేసాం 100 యూనిట్స్ని 10 రూపీస్ చొప్పున. 100 × 10 ఎంత అవుతుందంటే 1000 అవుతుంది. మనం పర్చేజ్ చేసిన యూనిట్లని మనం బ్యాలెన్స్లో చూపిస్తాం. 100 యూనిట్స్ వాటి వాల్యూ 1000 రూపీస్. మళ్ళీ మార్చ్ 2ని పర్చేజ్ చేసాం, కొనుగోలు చేసాం 200 యూనిట్స్ని 11 రూపీస్ చొప్పున. ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసుకుంటే 2200 అవుతుంది. పర్చేజ్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ బ్యాలెన్స్లో ఉన్న 100 యూనిట్స్కి ఈ రోజు పర్చేజ్ చేసిన, ఈ రోజు అంటే మార్చి 2వ తేదీన పర్చేజ్ చేసిన 200 యూనిట్స్, పాత బ్యాలెన్స్ 100, మనం ఈ రోజు పర్చేజ్ చేసిన 200 యూనిట్స్ కలిపి 300 యూనిట్స్. అలాగే ఈ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ 1000, ఇక్కడ పర్చేజ్ చేసిన 2200 రూపీస్ వాల్యూ 2 కలిపి 3200 అవుతుంది. ఇప్పుడు మార్చ్ 5న ఇష్యూ వచ్చింది. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేయాలంటే 250 యూనిట్స్ ఇష్యూ చేయాలి. దానికి రేట్ ఇలా కింద మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మార్చ్
5th ఇష్యూ రేట్ ఎంత అంటే అప్పటికి మన దగ్గర ఉన్న రేట్లని యావరేజ్ చేసుకోవాలి. అప్పటికి మన దగ్గర ఎన్ని రేట్లు ఉన్నాయి? 10 రూపీస్ ఓ రేట్ ఉంది, 11 రూపీస్ ఓ రేట్ ఉంది. ఆ రెండు రేట్లని కలిపేసి బై 2 చేసుకోవాలి. ఆ రెండు కలిపి 21 రూపీస్ వచ్చింది. బై 2 చేస్తే 10.50. అప్పుడు మార్చ్ 5th ఇష్యూస్ జారీలను రాసి 250 యూనిట్స్ 10.50 ఈ రెండు మల్టిప్లై చేస్తే 2625 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ లో మనకి 300 యూనిట్స్ ఉన్నాయి. అందులో 250 యూనిట్స్ ని జారీ చేసేసాం, అంటే ఇష్యూ చేసేసాం కాబట్టి ఇంకా 50 యూనిట్స్ బ్యాలెన్స్ లో ఉంటాయి. అలాగే అమౌంట్ మన దగ్గర ఎంత ఉంది? 3200 ఉంది. అందులోంచి మనం 2625 డిడక్ట్ చేసేయండి. అప్పుడు 575 రూపీస్ వస్తుంది. 575 రూపీస్ వాటి వాల్యూ. 50 యూనిట్ల ఖరీదు ఎంత అంటే 575 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ మార్చ్ 7th పర్చేజ్ చేసాం 300 యూనిట్స్ 11.50. యూనిట్ ఒకటికి ఎంత రేటు? ఎట్ ది రేట్ ఆఫ్ 11.50. 300 into 11.50 ఎంత అవుతుందంటే 3450 అవుతుంది. పర్చేజ్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి? ఈ ఓల్డ్ బ్యాలెన్స్ 50కి ఈ రోజు పర్చేజ్ చేసిన 300 కలిపేసి 350 యూనిట్స్, అలాగే ఈ ఓల్డ్ బ్యాలెన్స్ వాల్యూ 575కి 3450 రూపీస్ కలిపితే 4075 రూపీస్ వాటి వాల్యూ అమౌంట్ కామో చూపిస్తాం. ఇప్పుడు మార్చ్ 10th మళ్ళీ పర్చేజ్ చేసాం, కొనుగోలు చేసాం 200 యూనిట్స్ 12 రూపీస్ చెప్తున్నాం. 200 into 12 అంటే 2400 అవుతుంది. పర్చేజ్ చేసిన వెంటనే మనం ఏం చేయాలంటే ఈ 350కి ఈ 200 యాడ్ చేసి 550 ఈ అమౌంట్కి అమౌంట్ యాడ్ చేసి 6425 రూపీస్. ఈ 350 ఈ 200 కలిపి 550, అలాగే 4025 రూపీస్ 2400 కలిపి 6425 అవుతుంది. మార్చ్ 13th 200 యూనిట్ ఇష్యూ వచ్చింది. దానికి రేట్ ఎలా డిసైడ్ చేయాలంటే మనం 250 యూనిట్స్ ఇష్యూ చేసాం, అంటే ఈ యొక్క 100 యూనిట్స్ అయిపోయాయి, ఇందులో కూడా 150 అయిపోయాయి, అంటే ఇంక ఇందులో మన దగ్గర ఎన్ని మిగిలినట్టు 50 యూనిట్స్ ఉన్నాయి. అంచేత ఈ రేటు 11 రూపీస్, ఈ రేటు 1150, ఈ రేటు 12 రూపీస్. ఈ మూడు రేట్లని కలిపేసి బై 3 చేసుకోవాలి. మూడు రేట్లని కలిపి బై 3 చేయాలి. ఆ మూడు రేట్లని కలిపి బై 3 చేస్తే 11.50 వచ్చింది. 11.50. అప్పుడు మనం 200 into 11.50 అంటే 2300 వచ్చింది. 550లోంచి 200 యూనిట్స్ ఇష్యూ చేసేది కాబట్టి ఇంకా 350 ఉంటాయి. 6425లోంచి 2300 డిడక్ట్ చేస్తే 4125 రూపీస్ బ్యాలెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మార్చి 18th మళ్ళీ ఇష్యూ వచ్చింది. అగైన్ ఎంతంటే 200 యూనిట్స్ ఇష్యూ వచ్చింది. దీనికి రేట్ ఎలా డిసైడ్ చేయాలంటే మనం ఇప్పుడు ఈ రెండు కలిపితే వచ్చినాయి 450 వచ్చింది. ఇక్కడ మనకి ఈ రెండు ప్లస్ ఇందులో ఈ రెండు కలిపితే 300, ఇందులో ఈ 150 కలిపితే ఎంత అవుతుంది? 450 అవుతుంది. అంటే ఇందులో ఉన్నాయి కదా మనకి, అంటే ఈ రేటు కలిపి యావరేజ్ చేసుకోవాలి. 1150 plus 12 రూపీస్ 23.50 by 2 అంటే 11.75. 200 into 11.75 అంటే 2350 వచ్చింది. 350లోంచి మనకి 200 యూనిట్స్ ఇష్యూ అయిపోయింది కాబట్టి 150. 4125 రూపీస్లోంటి మనం ఏం చేయాలంటే 2350 లెస్ చేస్తే 1775 రూపీస్ బ్యాలెన్స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మార్చ్ 20th పర్చేజ్ చేసాం 100 యూనిట్స్ని 12.50 ఈచ్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1250. ఈ 150ని ప్లస్ ఈ 100 కలిపితే 250. ఈ 1775ను ఈ 1250 కలిపితే మనకి 3025 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రింది రెండు రేట్లనే తీసుకోవాలి. ఈ క్రింది రెండు రేట్లు 12ను 12.50 కలిపి బై 2 చేస్తే 12.25 వచ్చింది. 150 into 12.25 మల్టిప్లై చేస్తే 1837.50. అప్పుడు 250లోంచి మనం ఏం చేస్తామంటే 150 డిడక్ట్ చేస్తే 100. 3025లోంచి ఈ 1837.50 డిడక్ట్ చేస్తే 1187.50. 100 ఏమో యూనిట్స్, వాటి వాల్యూ 1187.50. అది ఆన్సర్ అవుతుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.